రైతులకు కేంద్రం మరో అవకాశం ఇవ్వబోతోందా? కొత్త పథకాన్ని తీసుకురాబోతోందా? అవునని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రాత్రి జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పన్నులపై ఏర్పడ్డ గందరగోళాన్ని తొలగించేలా కేంద్రం ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 8 తర్వాత డిపాజిట్లపై ఆదాయపు పన్ను విధింపుకు సంబంధించి చట్టాల మార్పుకు ఆమోదం తెలిపారు. కేబినెట్లో ఏ అంశాలపై చర్చించారన్నది చెప్పకపోయినా వెల్లడించని డిపాజిట్లపై దాదాపు 60% వరకు పన్ను వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 200% పన్ను, 7 ఏళ్ల జైలు శిక్ష వంటి ప్రకటనలు గతంలో ఐటీ విభాగం చేసింది. దీనివల్ల కొంత గందరగోళం నెలకొందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. భారీ జరిమానాలు, కఠిన శిక్షల వార్తలతో కొందరు తమ నగదును డిపాజిట్ చేయడానికి వెనుకాడుతున్నారు. ఇంకొందరు పాత నోట్లను చించివేయటం, తగులబెట్టడం లాంటివి చేస్తుండటంతో దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు నల్లధనం బయటకొచ్చేలా ఓ ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ లేదా బాండ్ల వంటివి కూడా కేంద్రం తెరపైకి తీసుకొస్తుందని భావిస్తున్నారు. తమ దగ్గరున్న బ్లాక్ మనీని బయటపెట్టిన వారిపై కొంత పన్ను విధించి మిగిలిన మొత్తాన్ని బాండ్లలో పెట్టుబడులు పెట్టేలా చేస్తారు. మరోవైపు నోట్ల రద్దుపై ఈ రోజు లేదా సోమవారం రాజ్యసభలో ప్రధాని మోడీ సమాధానం చెప్పే అవకాశాలున్నాయి. గురువారం ప్రధాని సభలో ప్రకటన చేస్తారని భావించారు. అయితే ముందుగా దీనిపై మాట్లాడిన మన్మోహన్ సింగ్ ఘాటు విమర్శలు చేశారు. ఓ పథకం ప్రకారం జనాన్ని దోచుకుంటున్నారని, లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలు మామూలే అయినా మాజీ ప్రధాని, పైగా ఆర్థికవేత్త అయిన మన్మోహన్ చేసిన వ్యాఖ్యలతో అధికార పక్షం డిఫెన్స్ లో పడింది. ప్రభుత్వం 0.5% జీడీపీ తగ్గుతుందని అంచనా వేస్తే మన్మోహన్ దాన్ని ఏకంగా 2% ఉండొచ్చని తేల్చారు. పలువురు ఆర్థికవేత్తలు కూడా మన్మోహన్ అంచనాలను సమర్థించారు. మన్మోహన్ ఆరోపణలతో మోడీ తన సమాధానాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ రోజు లేదా సోమవారం జైట్లీ సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తారు. దానికంటే ముందే మోడీ ప్రకటన చేస్తారని చెబుతున్నారు.